హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 10th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 23,700 వరకు హై లైన్ ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 23,400 వరకు లో సైడ్ రావడం స్కోప్ ఉంది. కాబట్టి మీరు 10th ఫిబ్రవరి 2025 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,700, లో వచ్చేసి 23,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,500 హై గాను, లో వచ్చేసి 49,850 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 10th ఫిబ్రవరి 2025 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,500, లో వచ్చేసి 49,850. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,700 హై గాను, లో వచ్చేసి 23,400 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 10th ఫిబ్రవరి 2025 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,700, లో వచ్చేసి 23,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 10th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930 వరకు సీట్లలో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 930 వరకు సీట్లలో కొనసాగి అప్ డౌన్ అవుతూ మీకు 1030 తర్వాత మార్కెట్ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మనకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 945 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 10th ఫిబ్రవరి రోజు మార్కెట్ పాజిటివ్లో కొనసాగడానికి ఛాన్స్ ఉంది. ఇక నేను పాజిటివ్ని రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా సిఈటీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాస్ వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడిపోతున్న కూడా మీరు పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత స్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.